అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. అయితే ఈ వీడియో ఏమిటి ప్రత్యేకత అంటే అండి, మా మిద్దె తోటది ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దీని తర్వాత ఏం చేస్తాను అనేటువంటి విశేషాంశాలన్నిటినీ కూడా చెప్తానన్నమాట అండి. అయితే మా మిద్దె తోట 15 రోజులు 20 రోజుల క్రితం అండి బాగా ఎండలు కాచే కదా, 2 రోజులు నీళ్లు పొయ్యలేకపోయాం. ఒకరోజు నీళ్ళు అనేటువంటిది మాకు సరిగ్గా రాలేదు ఎద్దడి. రెండో రోజేమో నాకు నీరసంతో కొంచెం ఒంట్లో ఇదిగా ఉండటం చేత పొయ్యలేకపోయింది. మూడో రోజు ఉదయానికి వచ్చి చూసినప్పటికీ మొక్కలన్నీ కూడా ఎండిపోయినట్టు అయిపోయిందండి. ప్రాణం ఉసూరు మంది. అయితే ఏం చేశానంటే అండి, కట్టర్ తీసుకొచ్చి అన్నింటినీ కట్ చేసేసి బకెట్లో, పెద్ద బకెట్ని తీసుకొచ్చి ఒక్కొక్క దానికి అర బకెట్ నీళ్ళు పోసేసానండి. అలా పోయడంతో మొక్కలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా ఉంది అనేటువంటిది మా మిద్దె తోటలో చూపిస్తున్నాను. చూడండి, ఈ వంగ మొక్కలు అనేటువంటిది బాగా కట్ చేసేసానమాట అండి. కట్ చేసేసిన తర్వాత నీళ్ళే పోసామండి. ఇంకా ఎరువులు అవి కూడా ఏమీ వేయలేదు, అయినా నవనవలాడుతూ వచ్చు. ఇగో చూసారండి వంకాయ కాయలు అవిను. ఇంకటి పైన ఇక్కడ పూత అది అనేది వస్తుందన్నమాట అండి. ఇగో ఇక్కడ ఇవన్నీ పూత వస్తుంది. ఇది చిన్న వంకాయలు. అన్ని చెట్లని శుభ్రంగా కట్ చేసేసానండి. కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇది రౌండ్ కాయలు చూసారండి ఇవి. ఇంక ఇక్కడ పూత అనేది రావటం జరిగింది. ఇగోండి బెండ మొక్క దగ్గర నుంచి కూడా ఇలాగొచ్చింది. ఈ కాయ తెంపేసుకోవచ్చు. ఇంకా ఈ 2 కాయలు ఇంకో 2 రోజుల్లో కోసుకోవచ్చు. బెండకాయలు తక్కువ ఉన్నాయి కదా అని అక్కర్లేదండి. కానీ బెండ మొక్కలు మాత్రం ఒక 12 మొక్కల దాకా ఉంటేనే 2-3 మనుషులకి పుష్కలంగా కూర అనేది వస్తుందండి. ఇలా 1-2 ఉంటే 2 కాయలు వచ్చినాయండి. దీన్ని అయ్యో ఏం చెయ్యాలి అనేటువంటిది మనం సందేహపడవలసిన అవసరం. ఈ 2 కాయలతో కూడా బెండకాయ పులుసు పెట్టేసుకోవచ్చండి. ఆ ఒక పూటకి వచ్చేస్తుంది అనమాట అండి. అలాగా ఈ బెండ మొక్కని ఇంకా మేము పెట్టుకోవాలి. అయితే అండి మొక్కలన్నింటినీ కూడా కట్ చేయటం జరిగిందండి. ఇగోండి ఆఖరికి ఇది కూడా కట్ చేసేసండి. అసలు తీసేద్దాం అనుకున్నాను. అలా ఎందుకైనా మంచిది పోలే అని చెప్పేసి ఇగో చూసారు ఇక్కడ కట్ చేసింది ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇంక ఈ కలుపు అంతా తీసేసి కొంచెం ఎరువు లాంటిది వేస్తాండి. ఎరువు బస్తా కూడా తెచ్చుకొచ్చాము, 200 రూపాయలు. ఇక్కడే సాహిబ్ నగర్ దగ్గర దుర్గా నర్సరీ అని ఉంది, వెంకట దుర్గా నర్సరీ అనమాట దాని పేరు. అక్కడ తెచ్చుకొచ్చాం. మట్టి అది ఇంకా రాలేదన్నాడు. కింద ప్లేట్లు కూడా పెడితే నీళ్లు పోసిన దానికి కొంచెం ఉన్నాండి. మళ్ళీ ఈ వేరుకు వెళుతుందండి. ఈ ప్లేట్లో నీరు వేరుకు వెళ్తుంది. ఎందుకు వల్ల అంటే అండి, మనం బయటికి వెళ్ళిపోవడానికి రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం ద్వారా మళ్ళా వేరు పీల్చుకుంటుందన్నమాట అండి. ఆ విధంగా ఉంటుంది. బచ్చలాకు ఇదిగోండి, ఇందులో ఒక చోట ఉంది, ఇంకో చోట ఉందండి. 4-5 ఆకులు కోసుకుని నిన్న మజ్జిగ పులుసు అనేది బచ్చలాకుతోటే పెట్టేసండి. ఒక పూట గడిచిందనమాట అండి. ఇదిగో అన్ని చెట్లు అండి, ఒక చెట్టు అనేది లేదు, అన్ని చెట్లు కూడా అలా అయిపోతే మునగ చెట్టు అండి. ఇదిగో దీన్ని కూడా కట్ చేసేస్తాను. చూసారండి ఇక్కడ ఇలా ఉంది. ఇదిగో ఇది చిగురు వస్తుంది. ఈ కొమ్మకి పూత అది కూడా వచ్చింది. మరి ఇంకా కాయ అనేది రావాలి. ఒరిగిపోతే ఇగో ఇలా సపోర్ట్ ఇచ్చామంటండి. ఇది ప్లాస్టిక్దేను సపోర్ట్ ఇవ్వటం జరిగిందనమాట. ఇదిగో ఇది నారింజ చెట్టు. ఈ చెట్టు ఆ చెట్టు అనేది లేదండి, ప్రతి దాన్ని కట్ చేసేసాను. ఇదిగోండి నిమ్మ చెట్టు చూసారా, నిమ్మకాయలు అవి. ఇంక ఈ చెట్టు నిండా పూత వస్తుంది. ఎంతో సంతోషం అనిపించింది. రైతు అందుకోసం అండి ఏదైనా పంట ఇది అయిపోయింది అనుకోండి, ఎంత బాధపడతాడో, ఎంత విలవెల్లాడతాడో నిన్న నాకు అయితే అర్థమైందండి ఆ చెట్లను చూడగానే. ఇప్పుడు ఈ చెట్లను చూడగానే చాలా సంతోషంగా ఉందండి. ఇగో చూసారే ఈ వంగ చెట్టును కూడా, ఇదిగో ఈ వంగ చెట్టుకు కూడా కాయలు చూడండి. ఇగో
ఇగో చూసారా వంగ చెట్టు. ప్రతిదీ ఈ చెట్టు ఆ చెట్టు అనేది లేదండి, అన్ని చెట్లని కట్ చేసేసాను. ఈ కరివేపాకును మాత్రం కట్ చేయలేదు, జాగ్రత్తగా నీళ్ళు అది పోస్తే సరిపడింది. ఇగో ఈ మొక్క విరిగిపోయినట్టుంది, ఇక్కడ కట్ చేసేస్తానండి. ఈ 4 ఆకులు పులుసులో వేసేసుకోవచ్చు. ఇది ఇగో ఈ తోటకూర బాగుంటుందండి, ఈ తోటకూర అనేది చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇందులో కూడా వంగ చెట్టు, ఇదిగోనండి ఇదిగో కాయలు, అన్ని కోలకాయల చెట్టేనండి. ఇదిగో చూసారా అన్ని కోలకాయల చెట్లు, ఒక 2 చెట్లు మాత్రమే. ఇగో చూసారండి కాయలు. ఇదేమో ఉసిరి చెట్టు దగ్గర నుంచి ప్రతి చెట్టునండి. ఇదిగోండి మీరు పనస చెట్టు చూడండి, ఇంకో పనస చెట్టు చూసారా ఇక్కడికి విరిచేసానండి. ఇగో ఇప్పుడు చిగురు వస్తుంది. ఇందులోనే మామిడిది కూడా ఇదిగో ఇది ఇలా. ఈ కనకాంబరాలు అవి పడి లేచినవి అవి అలాగే ఉంచేస్తాను. ఈ వారకు ఒక మొక్క పెట్టుకుంటే ఏదైనా పాదు లాంటిది కూడా పెట్టి కొంచెం పందిర్లా అల్లుకుంటే బాగుంటుందన్నమాట అండి. ఇదేమోను పంపర పనాస, ఇది కూడా ఇగో చూసారా కట్ చేసేసినవి. ఇదిగో ఇక్కడ నుంచి చిగుళ్ళు అనేవి వచ్చిందనమాట అండి, ఎక్కడికక్కడ కట్ చేసేసి. ఇదిగో ఈ వంగ చెట్టు ఇంకా పూత వస్తుంది, దీనికి ఇంకా కాయ రాలేదు చూసారండి. ఇదిగో పూత, ఇదిగోండి ఈ ప్రతి చెట్టునండి. ఇగో ఇది ఇడంబడి కాయలు అంటామండి, మావేం పోతే పుల్లగా ఉంటుంది. ఇక్కడ స్టారు ఫ్రూట్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లోను. అది ఇగో మెడ్రాస్ కనకాంబరం చూడండి చక్కగాను. ఇగోండి అన్ని చెట్లు కూడా చాలా బాగా వచ్చాయి 10 రోజులకే. ఇవాళ ఇగోండి కంపోస్టుతో అంటే అదే ఎరువు నీళ్ళు తయారు చేశాను, ఆ నీళ్ళని పోస్తానన్నమాట అండి. అది ఇగో ఈ చెట్టు కూడా చూసారండి కట్ చేసేసాను మీకు. ఇదిగో కాయలు, ఇగోండి కాయలు, ఇగోండి ఇవన్నీ రేపు కోసేసుకుని చక్కగా గుత్తొంకాయ కూర వండుకోవచ్చండి. ఇగోండి ఇది సిలోని బచ్చలి. ఇగో ఈ బచ్చల కూరతోటి ఎంతో ప్రయోజనం ఉందండి, ఎంతో ఆరోగ్యకరమైంది ఈ సిలోని బచ్చలి. ఇగో ప్రతి టబ్బులోనూ ఒక్కొక్క మొక్క ఉందండి, దీన్ని నేను తీసేయలేదు. ఎందుకంటే అండి 4 కొమ్మలు పట్టుకెళ్తే రకరకాల కూరలు వండుకోవచ్చండి. బచ్చల కూర పెసరపప్పు, బచ్చల కూర పచ్చడి, బచ్చల కూర పులుసు, ఇలా రకరకాలు చేసుకోవచ్చు అవన్నింటినీ కూడా. ఇగోండి మందార కొమ్మ అవుతాయండి, దీని నిండా ఇదొస్తే ఇగో తెంపేసి అన్నీ చేసి ఇలా వచ్చింది. ఇంక ఇటు పైన మొగ్గ అనేది పెట్టాలి. ఇగో ఈ చెట్టు చూడండి మలబార్ చెట్టుకి ఇంకో చూసారండి అన్నీ విరిచేస్తే ఇలా వచ్చి దీనికి ఒక పళ్ళ కూడా వస్తున్నాయండి. ఇలా ఏదైనా ఆకుంటే తీసేసి మంచిగా మీకు పళ్ళు చూపించాలంటే చూపిస్తాను. ఇగో చూడండి అదిగోండి పళ్ళు. ఇగో ఇదంతా పూత చూసారా. అది ఇక్కడ కనకాంబరం మొక్క ఉంది చూసారా అండి. ఇందులోకి ఇది బూడిద గుమ్మడి పాదు, దీనికి ఒక కర్ర కట్టేసి పైకి బయటికి పడేసేటట్లా చూసి ఇవన్నీ కోసి దేవుడికి మాల కట్టి వేస్తానన్నమాట అండి. ఇది లేడీ కనకాంబరం అయితే ఇది ఒక రకమైన కనకాంబరం. ఇది మందారండి, ఇంతంత పువ్వు విడుస్తుంది, 30 డేస్ పువ్వు విడుస్తుంది, ఇంకా మొగ్గ రావాలి. చచ్చిపోయింది ఈ మొక్క ఇంకా అనుకుంటే మళ్ళీ బతికిందనమాట అండి. ఇగో సంపెంగ చెట్టు మాత్రం ఇలా ఉంది, దీన్ని కూడా కొమ్మలు ఇంకో చిగుళ్ళు వస్తున్నాయి. ఇంకా ఎరువు అది వేస్తే ఇంకా మరి శ్రావణ మాసానికి పూత అది వస్తుందంటారు, చూడాలండి ఏమవుతుందో ఏమిటో అనేది చూడాలండి. ఇదిగోండి చామంతి, ఇగో ఇలా వచ్చేసింది. ఇదిగోండి ఇది చామంతి అనమాట చూసారా. ఇది మందారాలు అన్నీ కట్ చేసేసానండి, చెప్తున్నాను కదా. అందులో మాత్రం అండి వంగనారు వేసాను, మరి రావాలి. వచ్చిన తర్వాత అవన్నీ మొక్కలు ఇలా ఉన్నాయి. ఈ అరటి మొక్క కూడా ఇదిగోండి అరటి చెట్టు ఇంకా గెల వేయాలి, కానీ ఇది కర్పూర పండు అయినా తియ్యగా ఉంటుందండి, బాగుంటుంది. మరి ఇంకా ఇంకో నెలలో గెల వేయచ్చు అని చెప్పి అనుకున్నాను. అదిగా ఆ మొక్క చూడండి విరిచేసినవి ఎలా వచ్చాయి మీరు చూడండి. దీన్ని మేము ఏమంటామంటే అండి, ఇక్కడ వాళ్ళు కలిమికాయలు అంటారు, వాక్కాయలు అనమాట అండి. మేము వాక్కాయలు అంటాము. వాక్కాయ ప్రయోజనం ఇంత అంతా కాదు, అవి కూడా మా చెట్టు ఎన్ని వచ్చాయో వచ్చిన దాన్ని బట్టి వాక్కాయ పప్పు వండుకోవచ్చు, వాక్కాయ పచ్చడి చేయొచ్చు, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చేయొచ్చు, ఇన్ని రకాలు ఉన్నాయండి. ఈ వంటలన్నీ కూడా మీకు నేను చేసి చూపిస్తానన్నమాట అండి. అది మరువం చూడండి ఒక్కసారి, మరువం ఎలా ఉందో. మరువం ఇంకెండిపోయింది, ఇంకెందుకు పనికిరాదు అని చెప్పి అనుకుంటే ఇలా వచ్చిందండి. అంటే ఇంకా పర్వాలేదు అని అనిపించింది. దీన్ని ఇంకొక టబ్బులోకి పెట్టేసుకుంటాను, తీసేసి ఇందులో వేరే మొక్కలు పెడతా మట్టేసి. అదనమాట అండి మరువం. అదేను అర్థమైంది కదండి. ఇంకా రండి, ఇదిగో మా ఖాళీ టబ్బులు అవి ఉన్నాయి, ఇవన్నింటినీ కలుపులు తీసేసి ఇదిగో
ఈ టబ్ అంతా కలిపానండి, ఇందులో ఏమీ లేదు. అర్థమైంది. ఇది సీమబంతి పూలు, ఇందులో పిచ్చి మొక్కలన్నీ తీసి ఇదంతా కలిపానండి, ఇది తీసేయాలి. ఇదిగోండి ఇది మందార మొక్క, మీకు అసలు చెప్పవలసింది ఇది. ఇంకా చూసారండి ఇలా చిగురు వస్తుంది. ఇంకా దీనికి కొంచెం కలుపు అది తీసేసి ఎరువేసి చేయడం జరుగుతుందన్నమాట అండి. అది అక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది, అయితే అది కూడా అయిపోతే చూసారా అలా పెట్టాను. దాన్ని ఒక చక్కగా పందిర్లా కట్టి చేస్తే మరి ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకు రాలేదు. మరి ఇటు పైన వస్తుందో లేదో నాకైతే అంతగా తెలియదు అనమాట అండి. అది మా మిద్దె తోటలోని మామిడి చెట్టు చూడండి ఒకసారి, మామిడి చెట్టు ఎలా ఉందో అలా ఉంది. మామిడి ఆకుల్ని తెంపలేదు, ఎందుకంటే ఏ పండుగ వచ్చినా కోసుకోవచ్చు, ఆ తర్వాత అదే చిగురు వస్తుందిలే అని చెప్పేసి మామిడి చెట్టుని మాత్రం ప్రూఫింగ్ చేయలేదు. అదిగోండి దానిమ్మ చెట్టుని ప్రూఫింగ్ చేశాను, పూత వచ్చింది ఇప్పుడేను ఒక్కొక్క పువ్వు, అదనమాట అండి. అదేమో గులాబ్ జామ్ చెట్టు అలా ఉంది, మరి వేరు ఆకు అయితే బాగుంది, దాన్ని చూడాలి, చూసిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలండి. ఆ చెట్టు కూడా కట్ చేసేసాను, చిగురు వస్తుంది. అదేంటంటే అండి స్పైసీ ఆకు అంటారట, అంటే బిర్యానీ మసాలా కూరలు వండుకున్నప్పుడు ఆకు వేసుకుంటే మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందిట. స్పైసీ ఆకు చెట్టు అని ఇచ్చాడు, బాగానే ఉంది. మరి ఆ చెట్టు మోడు చూడండి ఒకసారి, ఆ మోడు అయితే అది ఏమిటనుకుంటున్నారేమో, బిర్యానీ ఆకు చెట్టు. పూర్తిగా మరి చచ్చిపోయిందో లేదో అయితే నాకు తెలీదు, దాన్ని అయితే తీయలేదండి, అలా ఉంచాను. అక్కడ దాకా ఎండింది, కట్ చేసేసాను. మరి ఆ వేరుని బట్టి ఏమైనా చిగురు వస్తుందేమో చూడాలన్నమాట అండి. అన్నీ ఇంకా బాగున్నాయి, తేరుకున్నాయి. ఇగోండి తులసి విత్తనాలతోటి ఒక టబ్ అంతా తులసి చెట్టు పెంచుతాను. ఇది కృష్ణ తులసి అండి, ఇక్కడ ఉన్నది ఇగో చూసారే, ఇది కృష్ణ తులసి. ఈ విత్తనాలు ఆ విత్తనాలు ఒక పెద్ద టబ్బులో వేసేసి దాన్ని పెంచటం జరుగుతుందన్నమాట. ఇది ఈ దానిమ్మ చెట్టులో ఉండేటువంటిది, దీన్ని ఏమంటామంటే మేము గల్జేరు అంటాం, దీన్ని ఏమంటాము గల్జేరు అంటాం. దీన్ని తీయలేదండి, తెల్లగా కాడ ఉంటే తెల్ల గల్జేరు అంటాము, ఎర్రగా కాడ ఉంటే ఎర్ర గల్జేరు అంటాం. దీన్నే పునర్నవమి ఆకు అంటారు, అంటే జీవితానికి సంబంధించినటువంటి అంశం అనమాట అండి. ఇది పప్పు పచ్చడి చేసుకోవచ్చు, దీన్ని కూడా మీకు వీడియోని చేసి పెడతానన్నమాట అండి. ఇది మా మిద్దె తోటలోని విశేషాంశాలు. మర్చిపోయానండో, ఇదిగో ఈ చెట్టు కూడా చూసారా, వంకాయలు కట్ చేసింది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు. ఇదిగో ఇది ఎండిపోయిందండి, ఇక్కడ కట్ చేసేస్తాను. కట్ చేసేసిన మొదలు మీకు తెలుస్తాయి అన్నమాట. ఇదిగో ఇందులో ఇదంతా ఇది ఇక్కడి నుంచి పూత అనేది వస్తుందన్నమాట. ఇది అదండి, అది పైనాపిల్ చెట్టు అండి. ఇంచుమించుగా ఏనర్థం 2 ఏళ్ళు అయ్యిందండి మొన్న సమ్మర్కి, కానీ ఇంకా ఇప్పటిదాకా కాయ అనేది రాలేదు. మరి ఎన్నాళ్ళకి వస్తుందో ఏమిటో మాకు తెలీదు. మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. అదనమాట. పైనాపిల్ అంటే తెలుసు కదండి, పంపర పనాస అని చెప్పా, పంపర పనాస అంటారు, ఏమంటారు, అనాస పండు అంటారండి, అనాస పండు అంటారు. ఇది మా మిద్దె తోటలోని విశేషాంశాలండి. మళ్ళీ మొక్కల్ని అది పెట్టుకున్న తర్వాత ఆ మొక్కలు ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి అనేటువంటిది మరొక వీడియో తీసి మా మిద్దె తోటది చూపిస్తానండి. మరి మరొక విషయం మర్చిపోకండి, ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ని చేయించండి. ఈ ఉపకారం చేసి పెట్టండి నాకు. మరి ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో